నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. సినిమా డైలాగ్ పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. రప 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 ఈ 2 రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో. ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం. ఆ డైలాగు రప 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 అనేది ఎలా ఉందంటే, వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, మనం ఇక్కడ జాతరలు చేసుకుంటాం. మొన్న తిరుపతి చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం. జాతరలు చేసుకుంటూ చంపేస్తున్నాడు, వచ్చి నరికేస్తున్నట్టు గంగమ్మ తల్లి. ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి వద్దాలు అడుగుతున్నాం. ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట. అవి చేసుకుంటే మీ కార్యకర్తలు, మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 మమ్మల్ని నరికేస్తారేమో అనిపిస్తుంది. పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ జైలుకి వెళ్తాడు. నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్శ జైలుకి వెళ్తాడేమో, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి ఆడపోయి సినిమా డైలాగ్ చెప్పొస్తాడేమో, రప్ప 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 మనం తగ్గేది లేదని చెప్పొస్తాడేమో. అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? నరకండి, పొడవండి, మనకు అడ్డొస్తే వెయ్యండి, గొడ్డలు తీసుకెళ్ళండి, ఇవే చెప్తున్నారా? అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకొని జగన్